హాయ్ అండి. చేపల పులుసు ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరుసటి రోజైనా కానీ పులుసు చాలా బావుంటుంది. 3/4 కిలో చేప ముక్కలకి సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చిన్న కమలాకాయ సైజంత చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకోండి. మసాలా కోసం ధనియాలు, మెంతులు, చెక్క, లవంగ, మిరియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకొని 2 ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం గసగసాలు, కొంచెం వాము వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఆయిల్, కరివేపాకు, చెక్క, 2 ఆనియన్స్ మిక్సీ పట్టుకొని వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. 1 ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి చిక్కగా ఉన్న చింతపండు గుజ్జు, పసుపు, సాల్ట్ వేసుకొని ఈ గుజ్జంతా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి ఒక 4 నిమిషాల పాటు. ఇందులోకి 2½ టేబుల్ స్పూన్ల కారము, ఈ మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ చేప ముక్కల్ని 1 బై 1 ఇందులోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా కదపకుండా మసిగుడ్డుతోటి కదుపుకోండి, గంట పెట్టకుండా. ముక్క విరగకుండా ఉంటుందండి. 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే వేడివేడిగా చేపల పులుసు రెడీ.